ఇది చూడండి, నల్గొండ జిల్లా త్రిపురారం రైతుల వేదిక ఎదుట రైతులతో కలిసి ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు. సో ఇది పరిస్థితి. మాఫీ మాయం, 1,00,000 పేర్లు గల్లంతు. సో ఇది అడుగున సర్కార్ మాయాజాలం, ప్రభుత్వం సర్వేలో 1,00,000 పేర్లు మాయం, 31 శాంతికి సమస్యలు గుర్తింపు, కేవలం రేషన్ కార్డు సమస్య పైనే సర్వే. రైతు రుణమాఫీ ఒక మాయగా మారింది. వ్యవసాయ శాఖ తాజా చేపట్టిన సర్వేలో కొత్త కోణాలు వెలుగులోకి చూస్తున్నాయి. సర్వే నిమిత్తం వ్యవసాయ శాఖ అధికారులను పంపించిన జాబితాలో అన్ని అర్హతలు ఉండి రుణమాఫీ కానీ లక్షలాది రైతుల పేర్లు గల్లంతయ్యాయి. దీంతో తమ పేర్లు డాటా ఎందుకు కనిపించడం లేదని అర్థం కావట్లేదని రైతులు బాధపడుతున్నారు. అడిగిన ఎవరి నుంచి స్పష్టత రాక లక్షలాది రైతులు ఆందోళన చేపడుతున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని రుణమాఫీ కాలేదంటూ 1,400కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి రుణమాఫీ కాని జాబితాను ఫిర్యాదుదారులు ఆధార్ నంబర్తో అనుసంధానం చేసి వెరిఫై చేసి 850 మంది పైగా రైతుల పేర్లను సంబంధించి డాటా సార్ట్అవుట్ అని చూపిస్తుంది. రైతులు బ్యాంకులకు వెళ్ళి అడిగితే హార్టికల్చర్ అధికారులు అడగాలని సమాధానం ఇస్తున్నారు. ఇది పరిస్థితి. రైతులు ఎందుకు అట్లా గోసపెట్టుకుంటున్నారో అర్థమవుతలేదు.